ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం శతభిష నక్షత్రం రాయి ధనిష్ట నక్షత్ర యోగబలం రాయి మాత్రం జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వారి జాతక బలంలా కుంభలగ్నంలో పుట్టినవారు రాయి మాత్రం ఫలానా నక్షత్రం శతభవిష్య నక్షత్రంలో పుట్టినవారు పూర్వభద్ర లక్షణంలో పుట్టినవారు ధనిష్ట లక్షణంలో పుట్టినవారు ఎలా ఉంటుంది వారి జ్యోతిష బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది మనసుది స్నేహితులది అన్నదమ్ములది అక్క చెల్లెలది బావబామ్మలది స్నేహితులది అలాగే కుటుంబ స్థానంలో వ్యాపార బలంలో ధన విషయంలో ఆరోగ్య విషయంలో రుణ విషయంలో దానికి రామ్ తీష్ణ షిరిడి సాయిబాబా వచ్చినండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది వారి జాతక బలానికి వారి పేరు మీద మాత్రం ఏనుగు కింద పడ్డ కూడా మాత్రం చనిపోయిన వెహికల్లో ఉంటుందండి బతుకున్న వెహికల్లో ఉంటుందండి కుంభరాశి వారి జాతకం అలా ఉంది వారి జాతక బలానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం వారికి మాత్రం గురుబలం రాహుబలం బాగుందండి గురుబలం రాహుబలం బాగున్నందువలన మాత్రం వారు ఎక్కడ పోయినా మాత్రం రాజయోగం ఉంటుంది వారి జాతక బలానికి రాజయోగ బలం ఎలా ఉంటుందంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం శ్రీరాముడు మాత్రం వనవాసం అనుభవించిన కూడా మాత్రం ఎక్కడ పోయిన వారికి మాత్రం మంచి జరిగింది కానీ చెడైతే జరగలేదు కానీ మాత్రం వారి జాతక బలానికి వారు మంచి చేశారు కానీ చెడైతే చేయలేదు అలాంటి జాతక బలం నడుస్తుంది వీరి పేరు మీద కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలని అంటే అందరినీ కాపాడాలనుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలాన్ని కానీ వీరినే నష్టం చేయాలనుకునే యోగం చాలామంది అనుకుంటారండి అంటే దానికి ఏమంటారంటే విధి అంటారు విధి అంటే మాత్రం మరి జాతకంలో అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు అన్నట్టండి మిత్రులు శత్రువులుగా మారుతారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఇంటివారు పరాయవారుగా మారుతారు పరాయవారు ఇంటివారుగా మారుతారు అలాగే మాత్రం ఎప్పుడు ఎవరు వీరిని అటాక్ చేస్తారో అర్థం కాదు అటాక్ చేయటం అంటే ఒక సంపడం నరకడం కాదండి ఎవరు ద్రోహం చేస్తారో అర్థం కాదు ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం సాత్విక గుణం కూడా ఉంటుంది అలాగే మాత్రం లక్ష్మి గుణం కూడా ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది పట్టుదల భారీ ఉంటుంది పంచకళ్యాణి యోగబలం గుణం ఉంటుందండి వీరికి పంచకళ్యాణి గుర్రంకి ఎంత వేగం ఉంటుందో అంత వేగవంతమైన ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ ఒక్క అక్షర ముక్కం చదవకపోయినా కూడా మాత్రం లోకం తీరు కాలం మహిమ అలాగే మాత్రం పరిస్థితిని బట్టి మాత్రం అంచనా వేసి అంత తెలివి ఉంటుందండి వీరి పేరు మీద గ్రహణ శక్తి అంటారు దానికి చదువుకోకపోయినా కూడా మాత్రం లోకాన్ని చదువుతారు మనుషుల్ని చదువుతారు కానీ ఎప్పుడు ఎలా ఉండాలనే ఆలోచన ఉంటుంది వీరి జాతక బలానికి